నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠ్యాంశంపై సిజేఐ ఆవేదన. ప్రచురించిన అన్ని పుస్తకాలను నిషేధించాలని ఆదేశం. జూబ్లీహిల్స్లో ఖాళీగా ఉన్న వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. సుందరీకరణకు కాదు, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకం. మూసీ ప్రాజెక్టు బాధితులకు అండగా ఉంటామని బీజేపీ భరోసా. నిజామాబాద్ బాన్సువాడ రహదారిపై రైతుల ధర్నా. యూరియా యాప్ను రద్దు చేసి నేరుగా విక్రయించాలని డిమాండ్. ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు హతం. పోలీసుల ముందు లొంగిపోయిన మరికొందరు నక్సల్స్. ఆక్రమిత కశ్మీర్ను వెంటనే ఖాళీ చేయండి. ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్కు భారత్ హితవు. యుఎస్ ఫెడరల్ కోర్టులో ట్రంప్కు మరో ఎదురుదెబ్బ. అక్రమ వలసదారులను తరలించడాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం. జెనీవా వేదికగా ఇరాన్, అమెరికా 3వ విడత అణు చర్చలు. శాంతికైనా యుద్ధానికైనా సంసిద్ధంగా ఉన్నామన్న టెహ్రాన్.